బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆసక్తికరంగా కొనసాగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు కలిసి పోటీ పడుతున్న ఈ సీజన్ ఇప్పటికే 5 రోజులు పూర్తయింది. హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లు తమ ఆటను మొదలుపెట్టగా మొదటి వారం ఎలిమినేషన్ పై ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ వారం నామినేషన్ లో ఉన్న సృష్టి వర్మ, ఫ్లోరా షైని, రీతు చౌదరి, సంజనా గాల్రాని, తనుజా గౌడ్, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డిమాండ్ పవన్, ఇమాన్యుయల్ లో ఒకరు తొలివారం హౌస్ కి గుడ్ బై చెప్పనున్నారు. ఇదిలా ఉండగా హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా సంజనా గాల్రాని ఎంపికయ్యారు. మొదటి నుంచే చాలా మంది ఆమె కెప్టెన్ కాకూడదని అభిప్రాయపడినప్పటికీ బోనస్ స్టేనన్స్ మధ్య జరిగిన గట్టి పోటీలో సంజన కెప్టెన్సీని దక్కించుకుంది. ఆమె కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టగానే హౌస్ మేట్స్ పై కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేస్తూ తన స్టైల్ ను ప్రదర్శించింది. ఫ్లోరాకు లగేజ్ తీసుకురా అంటూ ఆదేశించిన సంజనాకు ఆమె నేరుగా తిరస్కరించడంతో హౌస్ లో తొలి పూట గందరగోళం చోటు చేసుకుంది. కెప్టెన్ మాట వినకపోతే పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన సంజన ఆపై హౌస్ మొత్తం స్కిప్ చేయాలి, నాకు వంట చేసి పెట్టండి అంటూ మరిన్ని ఆదేశాలు ఇచ్చింది. కెప్టెన్ అయినా సరే సంజనకు బిగ్ బాస్ పంపిన లగ్జరీ ఐటమ్స్ రక్షించలేకపోయింది. కామనర్లు ప్రియా, శ్రీజ చాక్లెట్లు, చిప్స్ లాంటి ఐటమ్స్ ను దొంగలించడంతో సంజన అసహనం వ్యక్తం చేసింది. అయినప్పటికీ హౌస్ మేట్స్ ను మెప్పించేందుకు ప్రయత్నించిన సంజన నన్ను ఇంప్రెస్ చేసిన వాళ్ళకి థమ్స్ అప్ ఇస్తా అంటూ ఓ చిన్న గేమ్ మొదలుపెట్టింది. హరీష్ ఓ థమ్స్ అప్ కొట్టి బయటకు వచ్చేయగా అనంతరం అందరూ కలిసి స్కిట్ చేయాలని సంజన సూచించింది. స్కిట్ ముగిసిన తరువాత థమ్స్ అప్ ఎవరో దొంగలించారు, ఎవరో చెప్పినప్పుడు మాత్రమే వాటిని ఇస్తాను అంటూ మళ్ళీ ట్విస్ట్ ఇచ్చింది. ఆ మాటలతో హౌస్ లోని సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తొలివారం నుంచే కెప్టెన్ గా సంజన చూపిస్తున్న స్ట్రాంగ్ గేమ్ ప్లే, డిస్ప్లే మీద ఉన్న గట్టి పట్టుదల హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ చర్చకు దారితీస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా ఎన్ని ట్విస్ట్లను తెస్తుందో వేచి చూడాలి.